ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలోని 19వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచమున కర్మ చేయుడిచే ప్రయోజనము కానీ చేయకుండుడిచే దోషము కానీ ఏదీ కూడా లేదు, మరియు అతనికి సమస్త భూతములయందును ఎట్టి ప్రయోజనము కొరకైనను ఆశ్రయింపదగినది ఏమీ కూడా లేదన్నారు. కానీ ఈరోజు మనం ఫలాపేక్ష వదిలి కార్యములు ఆచరించవలసిందిగా ఇప్పుడు భగవానుడు అర్జునునికి ఆదేశిస్తున్నారు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. తస్మాత్ అందువలన త్వం నీవు అసక్తః సంగము అనగా లేదా ఫలాపేక్ష లేనివాడవై సతతం ఎల్లప్పుడూ కార్యం చేయదగిన కర్మమును సమాచర లెస్సగా ఆచరింపుము. అసక్త సంగము లేనివాడై కర్మమును ఆచరించుచున్న పురుషుడు పరం మోక్షమును ఆప్నోతి పొందుతున్నాడు కదా. తాత్పర్యం ఏమిటి? కాబట్టి నీవు సంగము లేనివాడివై అనగా ఫలాపేక్ష లేనివాడివై చేయదగిన కర్మను ఎల్లప్పుడూ చక్కగా చేయుచుండము. అసక్తుడై కర్మను ఆచరించుచు మానవుడు క్రమముగా మోక్షము పొందుతున్నాడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.